This reform is already వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని వార్డుల ఓటర్లు తమ ఓటు హక్కు కన్నా అభ్యర్థులు అందించిన తైలాలు, చికెన్ టోకెన్లను జైకొడుతున్నారు. అధికార మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు చికెన్ టోకెన్లు పంపిణీ చేయడంతో బుధవారం ఉదయం పట్టణంలోని చికెన్ దుకాణాల ముందు పెద్ద భీడ్ ఏర్పడింది. పోలింగ్ కేంద్రాల కంటే దుకాణాల దగ్గర ఎక్కువ మంది క్యూలో నిలబడి ఉండటం సాధారణమైంది. ములుగు మున్సిపాలిటీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ములుగు ఎస్పీ సుధీర్ కేకెన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీ ప్రధాన రాజకీయ పక్షాల మధ్య ఘర్షణల అవకాశం ఉందని భావించిన అధికారులు అన్ని కేంద్రాల్లో పోలీసులను ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ కేంద్రాల్లో విధుల్లో ఉన్న అధికారులకు సూచనలు అందించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం బూర్జ్వలస పంచాయతీ తిమిటేరు గొట్టిపల్లి రోడ్డు పనులు పూర్తి చేశారు. గత వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోడ్డు పనులను ప్రారంభించి గాలికి వదిలేసిందని టీడీపీ నేత బెజవాడ ఈశ్వరరావు పేర్కొన్నారు. తిమిటేకు రోడ్డు కోసం ప్రజలు దీర్ఘకాలికంగా ఎదురు చూశారని ఇప్పుడు ఈ పనులు పూర్తవడం సంతోషకరమని ఆయన చెప్పారు. మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పనులు జరగడం గర్వంగా ఉందని ఏవన్ టీవీ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా ముఖ్యమంత్రి ప్యాలెస్కి, మంత్రులు బూతులకి, భూ కబ్జాలకి పరిమితమయ్యేవారు. మరి కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలనే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధి పైన ఎంతో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, శక్తికి మించి శ్రమపడుతూ అనునిత్యం ప్రజల్లోనే ఉంటూ అటు రాష్ట్రం కేబినెట్ సమస్యల్లో కాకుండా ఎక్కువ టైము ప్రజలతో స్పందించి గ్రీవెన్స్లు అయితేనేమి, ప్రజా దర్బార్లు అయితేనేమి అనేకమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎంతో ఉత్సాహంతో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని చెప్పిన వెంటనే వీలైనంత వరకు కూడా 99% ప్రతి ఒక్క సమస్యని కూడా పరిష్కరించి ముందంజలో ఉన్నారు మన మంత్రివర్యులు. మొన్ననే మనకి ప్రెసిడెంట్ ఆఫ్ వాలంటీర్ సర్వీస్ కూడా అందడం మా నియోజకవర్గమే కాకుండా రాష్ట్రంతో పాటు ఇతర దేశాలకు కూడా
మన తెలుగువారి సత్తా చాటి చెప్పినటువంటి వ్యక్తి మన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారని ఈ సభాముఖంగా మన జిల్లా ప్రజలే కాకుండా నియోజకవర్గ ప్రజలందరూ కూడా పార్వతీపురం మన్యం జిల్లా సిఐటియు జిల్లా అధ్యక్ష దావాల రమణారావు నేతృత్వంలో పాలకొండ నగర పంచాయతీ ఆవరణంలో ఫిబ్రవరి 12న జరగనున్న దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె గురించి ప్రచారం చేశారు. కేంద్రంలో ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లు, 29 కార్మిక చట్టాల రద్దు, ఉపాధి హామీ పథకం నిర్వీర్యం వంటి విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ ఫెడరేషన్ పాలకొండ కమిటీ సభ్యులు, విభాగాల కార్మికులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు, యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు లేకుండా శాంతియుతంగా భారీ పోలీసు బందోబస్తులో కొనసాగుతున్నట్లు యాదగిరిగుట్ట డీఎస్పీ శ్రీనివాస్ నాయుడు తెలిపారు. ఆలేరు జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం వరకు యాదగిరిగుట్టలో సుమారు 60%, ఆలేరులో సుమారు 56% పోలింగ్ జరిగింది. డీఎస్పీ వెంట ఆలేరు సిఐ యాలాద్రి పాల్గొన్నారు. మార్నింగ్ నుంచి ఈరోజు మా ఈ సబ్ డివిజన్ పరిధిలోని 2 మున్సిపాలిటీల్లో 7 o'clock నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు యాదగిరిగుట్టలో 60%, ఆలేరులో 52% పోలింగ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి చిన్న ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా రాకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరు ప్రజలందరూ కూడా ఓటాలు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా మేమంతా కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీకి ఒక డిఎస్పీ, ఒక 4 సిఐలు, ఎస్ఐలు, ఫోర్స్ 100 మంది దాకా మేము ఫోర్స్ డిప్లాయ్మెంట్ జరిగింది. అది కాకుండా రిజర్వ్ బలగాలు కూడా మేము సన్నద్ధంగా ఉంచడం జరిగింది. మా ఎస్పీ గారు ఆల్రెడీ దీన్ని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటివరకు ఎటువంటి కూడా అవాంఛనీయ సంఘటన జరగలేదు. ఈ ముందు కూడా జరిగితే అనుకోలేదు. ఆల్మోస్ట్ 60% అయింది. ఇంకొక 20 to 25% కావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రజలందరూ కూడా శాంతియుతంగా ఉండి ఓటు వినియోగించడం విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి ఈరోజు మా ఈ సబ్ డివిజన్ పరిధిలోని 2 మున్సిపాలిటీల్లో 7 o'clock నుంచే పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటివరకు యాదగిరిగుట్టలో 60%, ఆలేరులో 52% పోలింగ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఎటువంటి చిన్న ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా రాకుండా ప్రశాంతమైన వాతావరణంలో అందరు ప్రజలందరూ కూడా ఓటాలు నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా మేమంతా కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. ప్రతి మున్సిపాలిటీకి ఒక డిఎస్పీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం తలుపులమ్మ తల్లి గుడి సమీపంలో నూతనంగా శ్రీహర్ష టీ టైం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రారంభం చేసిన అంకంరెడ్డి గోపన్నకు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ వెలక వెంకట కృష్ణారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఆశీర్వదిస్తూ టీ టైం వ్యాపారం అభివృద్ధి చెందాలని, రకరకాల తినుబండారాలతో వ్యాపారం విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంకంరెడ్డి బుల్లిబాబు, రుత్తల శ్రీనివాస్, ఎల్ఎస్ఎన్ మూర్తి, బోడపాటి సత్యనారాయణ పాల్గొన్నారు. మంచి డెవలప్ అయ్యి మంచి ఉన్నతమైన స్థితికి చేరాలని, అలాగే ఈ రోజు అంకారెడ్డి గోపన్న గారి అబ్బాయి పెట్టే ఈ టీ టైం ని మరింత డెవలప్ చేసి, అదే కాకుండా ఈరోజు యువత ముందుకి తీసుకెళ్లడంలో ఇదో భాగం. దీన్ని మంచి అభివృద్ధిలో తీసుకురావాలని, అలాగే మన కోటనందూరు ప్రజలు అన్ని విధాలా కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు కూడా అన్ని కూడా ఏది లోటు లేకుండా పాలు ప్యాకెట్లతో సహా అన్ని ప్రజలకు అందుబాటులో పెట్టాలని మరి కోరుకుంటూ, ఈ కోటనందూరు మండలంలో కోటనందూరులో చక్కగా ఇక్కడ నాయకులైనటువంటి వెలగ కృష్ణారావు గారు, అదేవిధంగా అలుపు నుంచి వచ్చిన బుల్లిబాబు గారికి, అదేవిధంగా సత్యబాబు గారికి, అలానే కార్యకర్తలందరికీ కూడా, తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ అంకారెడ్డి బుల్లిబాబు గారు గోపన్న గారు పెట్టిన ఈ టీ జామ్ ఏ ఉద్దేశంతో పెట్టారో అందరికీ తెలుసు. కాబట్టి యువతకి బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తర్వాత ఏ ఉద్దేశంతో ఈ టీ జామ్ పెట్టడం జరిగిందో దాన్ని సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటూ, నమస్కారం. ఈరోజు మన తిరుగు నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు,
యనమల గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారు, వారు పరిపాలనలోకి వచ్చిన తర్వాత మన నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆంధ్ర రాష్ట్రం మొత్తం అంతా కూడా కలకల్లాడుతూ ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు మన కోటనందూరు మండలంలో గాడి రాజబాబు గారు అని, అలాగే పోతల సూర్యబాబు గారు అని, అలాగే భాస్కర్ గారు అని, ఎంతో మంది సీనియర్ నాయకులు ఎంతో ప్రోత్సహిస్తూ యువతను నమస్కారం. ఈ రోజు మా సోదరులు అంకరెడ్డి గోపాల్ గారు నూతనంగా స్టార్ట్ చేస్తున్న పర్సా టీ టైం కి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వెలగా వెంకటకృష్ణారావు గారికి, బోధపాటి సత్యబాబు గారికి, అలాగే ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ రోజు నూతనంగా తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. 7వ వార్డులో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ బీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. మరోవైపు ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అధికార కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పించారు. ఎవరైతే చేస్తారో వాళ్ళకంటే నేను అందరికి గౌరవించేవాడిని. వ్యవహారం చేసి దానికి నేను కూడా బ్యూరోకు రాసి నేను చేస్తాను. ఒకరు వాళ్ళు ఎంపీ దగ్గర పోతున్నాయి ఇక్కడ ఈ పిచ్చి పిచ్చి లెక్క చేస్తే ప్రెస్కు నా ప్రెస్కి వచ్చినా ఎవరు ప్రెస్కి వచ్చినా గౌరవంగా మీ మర్యాద మీ రెస్పెక్ట్ మీకుంటారు. ఎవరైతే చేస్తారో వాళ్ళకంటే నేను అందరికి గౌరవించేవాడిని. వ్యవహారం చేసి దానికి నేను కూడా బ్యూరోకు రాసి నేను చేస్తాను. ఒకరు వాళ్ళు ఎంపీ దగ్గర పోతున్నాయి. సింగరాయకొండ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో పౌష్టికాహారం ఇవ్వలేదని రాష్ట్ర ఆహార కమిషనర్ ఇండేలా లక్ష్మారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పట్టికను పాటించకుండా ప్రిన్సిపల్ సొంత తీర్మానంతో మెను అమలు చేసినందుకు నిర్వాహకులపై మండిపడ్డారు. 800 మంది విద్యార్థుల ఆరోగ్య ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లా కావలి రూరల్ ఆముదాల దిన్నె గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి రాబోతున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పొదలకూరి కళ్యాణ్ కుమార్ తెలిపారు. స్థానిక ఎస్ఆర్ స్పార్క్ హోటల్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు గ్రామానికి చేరుతారని తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కూటమి కేంద్ర ప్రభుత్వ పథకాలపై మండిపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని కష్టజీవులకి అనుకూలంగా అమలు చేయాలని కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త పథకం ద్వారా 60% కేంద్రం, 40% రాష్ట్రం నిధులు ఇచ్చే విధానం ప్రజలకు హానికరమని హెచ్చరించారు. జాతిపితగా కొలవబడే ఈ దేశ ప్రజానికం, జాతిపితగా గుండెల్లో ముద్రించబడినటువంటి
మహాత్మా గాంధీ పేరును కనుమరుగు చేసేటువంటి కుట్ర ఒకవైపు, ఉపాధి హామీ పథకం ఈ దేశానికి పట్టుడన్నం పెట్టే, 3 పూటలా పట్టుడన్నం పెట్టే సదుద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని ప్రజానికానికి పట్టుడన్నం పెట్టే సదుద్దేశంతో పయనిస్తున్నప్పటికీ పూర్తిగా ఉపాధి హామీ పథకాన్ని పేరు కనుమరుగు చేసేటువంటి కుట్రలో భాగంగా వీర్జీ గ్రామ్జీ అనే కుట్రపూర్తయిన పథకాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలకు వెన్నుదన్ను కల్పిస్తూ కాంట్రాక్టుల దగ్గర మళ్లీ బానిసలుగా పనిచేసేటువంటి స్థితిని సృష్టించే విధానంలో భాగంగానే ఈరోజు దయనీయమైన దుర్మార్గమైన పరిస్థితిని సృష్టించి ఈ వీర్జీ గ్రామ్జీ అనే పథకాన్ని తీసుకురావటాన్ని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు వైఎస్ షర్మిలారెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్నారు. అందులో భాగంగానే రేపు 12వ తారీఖు కావలి నియోజకవర్గానికి విచ్చేస్తున్నారు. విచ్చేసి ఉపాధి కార్మికులతో కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ గ్రామంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ దుర్గా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నెల 14 నుంచి 18 వరకు జరగనున్న మహాశివరాత్రి జాతర మహోత్సవాల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం కొనసాగిస్తున్నారు. కాకినాడ ఎండోన్మెంట్ డిప్యూటీ కమిషనర్ డి.ఎల్పి రమేష్ బాబు, ఆలయ చైర్మన్ చెరుకూరి వెంకట్రావు మరియు పలు శాఖల అధికారులతో కలిసి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. मुहूर्तकाले ब्रह्मांड नायक आदमज्ञान्तरहित सर्वभूपाल नागेश्वर स्वामिने नमो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ज्ञानेश्वराय स्वाहा, नारायणाय स्वाहा, साधवाय स्वाहा, गोविन्दाय नमः, गोविन्दाय नमः, गोविन्दाय नमः। पद्मनाभ दामोदर कृष्णवासुदेव अच्युताय नमः, जनार्दनाय नमः, उपेन्द्राय नमः, हरये नमः, ओम श्रीकृष्णाय नमः, ओम श्रीकृष्णपरब्रह्मणे नमो नमः। उत्तिष्ठन्तो ध्रुवविशाखाः ये भूमि भारताः प्रवर्तमानश्चाद्य ब्राह्मणः द्वितीयवराभ्ये श्वेतवराः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमवादकं देवे भरतवर्षे भरतकृतिदेवो दक्षिणदिग्भागे श्रीशैलस्कः। ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్. ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 Flash News Telugu యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం.
మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. Talking tree. Kotta lessons sleepy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppedudu manaki nachedudu. Learning and fun chasing talking tree. Talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku anytime. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు 58 మంది లబ్ధిదారులకు 27,63,678 విలువైన చెక్కులను అందజేశారని తెలిపారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేదలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు, అవసరమైతే నిరంతరం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చేయూత అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ మరియు వార్డు స్థాయి ప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. చెక్కులు పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు నీలాచరణ గారి ఆదేశాల మేరకు మా నియోజకవర్గానికి ఈరోజు 58 చెక్కులు రావడం జరిగింది. 58 చెక్కుల ద్వారా 27,63,675 రూపాయలు చెక్కులుగా లబ్ధిదారులు పంపిణీ చేయడం జరిగింది. ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ. నియోజకవర్గంలోని ప్రజలకి మరియు వారి పార్టీ నాయకులు అందరూ కృషితో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం ఎవరు ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళందరికీ ఓటు ద్వారా కానీ వాళ్ళు వచ్చిన తర్వాత కానీ వాళ్ళ నాయకులకి వార్డు నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ వాళ్ళు కృషి తీసుకెళ్తే వాళ్ళు కృషి తీసుకెళ్ళిన తర్వాత వాటిని ముఖ్యమంత్రి గారి బ్యానర్లను పంపించడం జరుగుతూ ఉంది. వాటి తర్వాత చెక్కులు ప్రిన్సిపల్ తీసుకొని వచ్చి లబ్ధిదారులు చూడడం జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పుడు వరకు 400 చెక్కులు పంపిణీ చేయడం, 405 చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ప్రాసెస్ లో జరుగుతూ ఉన్నాం. దాదాపు 200 చెక్కుల దాకా ప్రాసెస్ జరుగుతూ ఉన్నది. ఏదైనా ప్రజలు తెలియజేయడం ఏమంటే ఏ రంగంలో చాలా మంది ములుగు కొత్త మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 14 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కలెక్టర్ ప్రజలకు ఓటు హక్కు శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ సాహసంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని సూచించారు. ఉదయం 7 నుండి సాయంత్రం 5 వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని, అన్ని కేంద్రాల్లో దివ్యాంగులు, వృద్ధులు, ర్యాంపులు, వీల్ చైర్స్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కడప టీడీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ కౌన్సిలర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు నిన్న జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యలపై చర్చ జరగలేదని, ఎమ్మెల్యే కడపలో లేని సమయంలో సర్వసభ్య సమావేశం పెట్టడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ఉంటే ప్రజల అంశాలపై చర్చ జరిగేదని, కనుక సరైన పద్ధతిలో సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డి, 3వ డివిజన్ సూర్యనారాయణ, నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న జరిగిన మీటింగ్కి నిజంగా అది జనరల్ బాడీ మీటింగ్గా మేము పరిగణించడం లేదు. ఎందుకంటే ప్రతిసారి గౌరవ మేయర్ గారు కానీ, ఉన్న పాలకవర్గంలో ఉన్న సభ్యులు కానీ చట్టాల గురించి, సంప్రదాయాల గురించి మాట్లాడే వీళ్ళు ఏదైతే నిన్న సర్వసభ్య సమావేశం పెట్టినారో ఈ సమావేశాన్ని
గతంలో ఎన్నో మార్లు మా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారుల ద్వారా మేము బెనిఫిట్స్ రావు కాబట్టి మిగతా వాళ్ళు ప్రతిపక్షాలందరూ అడ్డపడి దాన్ని ఆ రోజు ఆపేశారు. దాని తర్వాత ఈరోజు జరిగిన ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడెక్కడ ఉచితంగా ఎవరెవరికి ఇచ్చారు, ఉచిత పీపీపీ మోడల్ కాదు ఫ్రీగా ఇచ్చినట్టు కూడా ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. స్టేడియం దగ్గర స్టేడియం వాటర్ ట్యాంక్ దగ్గర పక్కనే 6 సెంట్ల స్థలం పార్కింగ్ ప్లేస్ ను 6 సెంట్ల స్థలాన్ని లైబ్రరీకి ఇచ్చారు. ఆ రోజు మేమంతా అడ్డుకొని దాన్ని నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఎప్పుడో 2025 ఏప్రిల్ నుంచి 2026 మార్చి వరకు బడ్జెట్ ఇది అయిపోయింది, జరిగిపోయిన పెళ్లికి మేళాలు వాయించారు. ఇకపోతే పీపీపీ మోడల్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారి మీద అనవసరమైన మాటలు మాట్లాడటం సరైన పద్ధతి కాదు. ఈ పీపీపీ మోడల్ అంటే ఒక సిస్టంలో ఒక మోడల్లో ఉంటుంది అనేది ఎవరు పెట్టారు? అది జనరల్ బాడీలో పెట్టింది కమిషనర్ గారు. దాని తర్వాత సమాధానం చెప్పాలి. అవినీతులంటే ఫర్ ఎగ్జాంపుల్ కుక్కల పేర్ల మీద లక్షలాది రూపాయలు స్వాహా చేసేశారు. దాని మీద అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం కూడా జరిగింది. దాని మీద కూడా ఎటువంటి స్పందన లేదు. ఇంకోటి చికెన్ వేస్ట్ మీద కూడా ఎంతో అవినీతి జరిగింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని అధికారులకు లెటర్ ఇవ్వడం జరిగింది. దీని గురించి కూడా ఎటువంటి వివరణ లేదు. అంటే ఇవన్నీ మేడం గారు ప్రశ్నిస్తారు. మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ 5 సంవత్సరాల పదవీ కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక నాయకులతో ప్రెస్ మీట్ నిర్వహించారు. గత 5 సంవత్సరాల్లో సుమారు 168 కోట్ల రూపాయలు కేటాయించి డివిజన్లో రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలు వంటి అభివృద్ధి పనులు చేశారు. పార్టీ కులమత భేదాలు లేకుండా ప్రజల సహకారంతో పనులు విజయవంతమైందని, మిగిలిన పనులు త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మేడం 2025 కంప్లీట్ చేసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాలలో నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ లో మొత్తంలో కూడా నాకు ఈ నేరేడ్మెట్ డివిజన్ 136 ఏప్రిల్ నేరేడ్మెట్ కు వచ్చినటువంటి నిధులు ఏ డివిజన్ కూడా రాలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. వాస్తవంగా లెక్క ప్రకారం నేను ఇవాళ ఇది అధికారికంగా మున్సిపాలిటీ నుంచి తీసుకున్నటువంటి ఫైల్ ఇది నేను 168 కోట్ల 82,689 రూపాయల వర్క్స్ ఈ 5 సంవత్సరాలలో ఇక్కడ ఉన్నటువంటి డివిజన్ లో ఉన్నటువంటి అభివృద్ధి పనులకు ఫండ్ తెచ్చి చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా నాకు సహకరించిన మైనంపల్లి హనుమంతన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు వారు నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక చిన్న వ్యాపారం చేసుకుని ఇక్కడ నివసించేవాడిని. సో నాకు ప్రోత్సహించి నన్ను పిలిచి టికెట్ ఇచ్చి నన్ను గెలిపించి నాకు కావాల్సినటువంటి పనులన్నీ చేపించినందుకు ప్రత్యేకంగా మైనంపల్లి రోహిత్ గారికి, మైనంపల్లి హనుమంతన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈ 5 సంవత్సరాలు మాతో ఉండి మా ప్రోగ్రాం అంతా మీరంతా చాలా మాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా మల్కాజ్గిరి నేరేడ్మెట్ 136 డివిజన్ మీనా ఉపేందర్ రెడ్డి కార్పొరేటర్ ని నేను ఈ 5 సంవత్సరాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపాలిటీ 28వ వార్డులో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో చిన్న ఉద్రిక్త ఘటనలు మాత్రమే జరిగాయి. చివరి నిమిషం వరకు అభ్యర్థులు తమ ఓటర్లు ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు.
ఓటింగ్ ప్రచారం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో 200 మంది 10వ తరగతి విద్యార్థులకు టీడీపీ నేతల ద్వారా స్టడీ మెటీరియల్ ఆయన ఈ కార్యక్రమం పట్టణంలో పొట్టి శ్రీరాములు బాలకుల మున్సిపల్ స్కూల్లో చాలా మంచి కార్యక్రమం పెట్టడం చాలా చాలా అభినందనీయం. దీనికి ముఖ్యంగా మన పట్టణ యువత గొల్లగ రమేష్ గారు ఆధ్వర్యంలో ఆయన ఈ కార్యక్రమం చేపట్టడం తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న అందరికీ కూడా ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజున వచ్చి మార్చి నెలలో 10th పరీక్షలు ఉంటాయి. ఆ 10th పరీక్షలకు ప్రిపేర్ అవడానికి స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆయన ప్రిపేర్ చేసి ఒక దాదాపుగా చాలా చక్కగా పిల్లలు అందరూ చదువుకునే విధంగా శ్రీ పొట్టి శ్రీరాములు గారు కళాశాలలో భీమవరం తెలుగు యువత అధ్యక్షుల వారు గొల్లకంటి రమేష్ గారు ఈ రోజున 10th క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి గారైన తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే ఈరోజు నేటి బాలలే రేపు పౌరులు, ఇది శాస్త్రం అందరూ తెలుసు. ఇవాళ అమ్మాయిలంటేనే ఒక ఆదిపరాశక్తి లాగా ప్రతి విషయంలో కూడా దూసుకెళ్ళిపోవడం చూస్తున్నాం. అదే విధంగా మా విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈరోజు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో సుమారు 200 మంది 10వ తరగతి చదువుకుంటున్న విద్యార్థులందరికీ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్టడీ మెటీరియల్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ స్కూల్ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేసి ఇలా పిల్లలకి మార్చిలో ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టడీ మెటీరియల్ కావాలని చెప్పేసి మమ్మల్ని కోరడం జరిగింది. ఈ విషయాన్ని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారి దృష్టిలో పెట్టి మేడం గారి ఆదేశాల మేరకు ఈరోజు విద్యార్థినులందరికీ కూడా 200 మంది విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంచాము. ఈ స్టడీ మెటీరియల్ పిల్లలందరూ కూడా చదివి బాగా వినియోగించుకొని 10th క్లాస్లో 100% ఉత్తీర్ణత సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉత్తీర్ణత సాధించి మంచి ఉన్నత స్థాయి. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.